డియర్ స్టూడెంట్స్, మరి ఈ క్లాస్లో మనం గతంలో నేర్చుకున్నటువంటి అనేక విషయాలను ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ 10th క్లాస్ చివరికి వచ్చేసారు కాబట్టి ఇక ఎగ్జామ్స్ రాస్తే మీ స్కూల్ స్టడీస్ ముగిసినట్లే. మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా తర్వాత స్కూల్లోకి వచ్చి చదవడానికి అవకాశం ఉండదు. కాబట్టి గతంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. మీ లైఫ్కు సంబంధించి మీరు ఎలా ప్రణాళికలు వేసుకోవాలి, ఎలా సక్సెస్ సాధించాలి, ఏ సబ్జెక్ట్స్ చదివితే దేనికి ఎలిజిబుల్ అవుతారు, ఇలాంటివి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. సో అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. చక్కగా మీ యొక్క రాబోయేటువంటి భవిష్యత్తును అద్భుతంగా మీరు డిజైన్ చేసుకుంటే జీవితం అంతా కూడా హ్యాపీగా ఉంటారు. అయితే ఇక్కడ 10th క్లాస్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రతిదానికి కూడా బేసిక్ క్వాలిఫికేషన్ 10th క్లాసే అడుగుతారు. అలాగే నెక్స్ట్ లెవెల్కి కూడా వెళ్ళాలంటే ఇది ఒక గేట్వే లాంటిది. అయితే ఈ 10th వరకు మీరు జీవించినటువంటి ఈ లైఫ్ వేరు, ఇక ముందు మీరు జీవించబోయేటటువంటి లైఫ్ వేరు. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. మీరిప్పుడు నిజమైనటువంటి ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నారనేటువంటి విషయం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ స్కూల్ లైఫ్ అంతా కూడా మీరు ఏదైనా చిన్న పొరపాట్లు చేసినా, లేకపోతే మీరు సరిగ్గా చదవకపోయినా, ప్రతి విషయంలో కూడా మీ యొక్క తల్లిదండ్రులు కానీ మరి టీచర్స్ అందరం కూడా మీకు చక్కగా గైడ్ చేస్తూ మీరు ఎలా ఉండాలి, ఎలా చదవాలి, అన్ని విషయాల్లో కూడా మేము మీరు విన్నా వినకపోయినా జాగ్రత్తగా మిమ్మల్ని కూర్చోబెట్టి బుజ్జగించి ఎన్నో విషయాలు మీకు చెప్తూ వచ్చాం. కానీ కాలేజ్ లైఫ్లో ఇలా ఏమీ ఉండదు. 80% మీ భవిష్యత్ మీ చేతిలోనే ఉంటుంది. ఒక 20% మీరేమైనా హెల్ప్ అడిగితే ఎవరైనా మీకు గైడ్ చేయడానికి ముందుకొస్తారు. కానీ ఇప్పుడు చెప్పినట్టుగా కాలేజ్ లైఫ్లో అంత పర్టికులర్గా మీకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మీ యొక్క జీవితాన్ని, మీ భవిష్యత్తును మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరు ఎలా నిర్మించుకుంటే అలాగే మీ మిగిలిన లైఫ్ అంతా కూడా కొనసాగుతుంది. ఒకవేళ మీరు బాగా చదివి మంచి జాబు సంపాదించి ఉన్నతమైన స్థాయికి వెళ్ళారనుకోండి, మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటారు. అలా కాకుండా ఏదోలే ఉన్న జాబు, ఏదో ఒక జాబ్ వస్తే సరిపోతుంది, లేకపోతే ఏ కూలి పనిలో చేసుకుంటే సరిపోతుంది అనుకున్నారనుకోండి, జీవితం అంతా కూడా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. అయితే కాలేజీలోకి వెళ్ళగానే ప్రతి వాళ్ళు కూడా చక్కగా సొంత బైక్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, మంచి మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు, ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు, ఇంకా లవ్, ఫ్రెండ్షిప్, ఎంజాయ్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివి ఎన్నో మైండ్లో పెట్టుకుని చాలా కలలుగంటూ ఉంటారు మీరు. కానీ నిజానికి అవన్నీ మూవీలో, సీరియల్స్లో ఇలాంటి వాటిలో చూడడానికి తప్ప నిజ జీవితంలో అన్ని చోట్ల కూడా అలా ఏమీ జరగదు. అసలైనటువంటి లైఫ్ ఏంటి అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టే మేము ముందు నుంచే మీకు ప్రిపేర్డ్గా ఉండాలనే ఇవన్నీ కూడా నేర్పిస్తూ వస్తున్నాం. కనుక మీరు ఈ విషయాల్ని మర్చిపోకూడదు. నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఏంటంటే మా చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్స్ మాకు నేర్పించారు. ఇప్పటికీ నేను అది మర్చిపోలేదు. మరి 2 వ్యక్తులు ఉన్నారు. ఆ యొక్క వ్యక్తులు ఇల్లు కట్టాలనుకుంటున్నారు. అయితే ఒక వ్యక్తి బాగా తెలివైనవాడు కాబట్టి భవిష్యత్తును బాగా ఆలోచించి ఫ్యూచర్లో వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, ఏమొచ్చినా ఇబ్బంది ఉండకూడదని ఉద్దేశించి ఒక రాతి మీద తను ఇల్లు కట్టుకున్నాడు. రెండో వ్యక్తి కూడా ఇల్లు కట్టాడు, కానీ ఇసుక మీద కట్టుకున్నాడు. అయితే కొంతకాలం బాగానే ఉంది. ఆ తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు
ఈ యొక్క రాతి మీద కట్టినటువంటి వ్యక్తి యొక్క ఇల్లు స్టాండర్డ్గా ఉంది. ఇసుకలో కట్టినటువంటి ఇల్లు ఆ తుఫాన్కి కొట్టుకుపోయింది. సో ఇతను చాలా హ్యాపీగా ఆ తుఫాన్లో తడవకుండా తనను రక్షించుకున్నాడు, తన ఫ్యామిలీని కూడా రక్షించాడు. మరి అలాగే ఈ వ్యక్తి అయితే ఆ తుఫాన్లో తడుస్తూ బోర్న ఏడుస్తూ ఉన్నాడు. ఇద్దరూ కష్టపడ్డారు, కానీ కష్టపడే విధానంలోనే తేడా ఉంది. ఒక వ్యక్తి బాగా ఆలోచించాడు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నాడు, కాబట్టి స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నాడు. దానికోసం ఎంత కష్టమైనా పర్వాలేదనుకున్నాడు, ఆచరణలో పెట్టాడు, బాగా కష్టపడ్డాడు. ఎందుకంటే రాతి మీద ఇల్లు కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టపడాలి. సో కొంతకాలం శ్రమ పడినా పర్వాలేదు, కానీ ఫ్యూచర్లో నేను అన్ని ఆటుపోట్లకు తట్టుకునే విధంగా ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి అతను నిర్మించుకున్నాడు. కాబట్టే అతను హ్యాపీగా ఉన్నాడు. కానీ రెండో వ్యక్తి ఏదో ఒకట్లే ప్రస్తుతానికి ఉంటే సరిపోతుందిలే అనుకున్నాడు. కాబట్టి ఇసుక మీద కట్టాడు, అది కూలిపోయింది. కనుక మన జీవితం కూడా అంతే. మరి జీవితాన్ని అనేక రకాలతో పోలుస్తూ ఉంటారు. కొంతమంది ఇది ఒక ప్రయాణం లాంటిది అంటారు, మరి కొంతమంది ఇది ఒక గేమ్ లాంటిది అంటారు, చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. షేక్స్పియర్ కూడా ఒక మంచి మరి లెసన్ రాశారు దీని మీద. అది ఒకవేళ మీరు భవిష్యత్తులో చదవచ్చు. అయితే మనం ఎన్ని స్టేజెస్లో మన లైఫ్ని పర్ఫామ్ చేస్తాము అనేది అందులో రాస్తూ వచ్చారు. అయితే టీనేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా డిఫరెంట్గా ఉండేటువంటి లైఫ్. సో మంచి ఆలోచనలు చేయడం కన్నా ఆవేశాలు ఎక్కువగా ఉంటాయని, సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి కెపాసిటీ మీకు చాలా తక్కువగా ఉంటుంది, అన్నీ కూడా ఆకర్షణకు లోనయ్యేటువంటి లక్షణాలు ఉంటాయని చాలా విషయాలు రాశారు. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ కూడా టీనేజర్స్ కాబట్టి ఈ విషయాలు కూడా గుర్తు చేశాను. సో అయితే ఇక్కడ మనం విన్నటువంటి కథలో ఇద్దరు వ్యక్తులు కూడా కష్టపడ్డారు, కానీ దాంట్లో ఎలా అయితే తేడా ఉందో అలాగే మీరు కూడా అంతే. అంటే మీ లైఫ్ బాగా వెల్ సెటిల్ అవ్వాలి అంటే కనుక 10th క్లాస్ నుంచి మొదలు పెడితే దాదాపు ఒక 10 years అనుకోండి. ఎందుకంటే మీరు 10th తర్వాత ఇంటర్, ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్ లేదా మరి మెడిసిన్ లేదా ఇంకా ఇతరితర ఏ చదవాలన్నా చదువుతారు. అయితే మీరు ఎంచుకున్న గోల్ని బట్టి మీ కాలపరిమితి కూడా ఉంటుంది. ఎట్ ఏ టైం పాస్ అయితే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలలో కంప్లీట్గా, అంటే ఇంజనీరింగ్ అనుకోండి ఒక 5-6 సంవత్సరాలు, అదే డాక్టర్ అనుకోండి ఒక 7-8 years, ఇలా మొత్తం మీద మీ యొక్క లైఫ్ని మీరు సెటిల్ చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా. మధ్యలో ఒకవేళ ఏమైనా సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయి ఉంటే మళ్ళీ కొంత సమయం పడుతుంది. సో కాబట్టి ఈ కాలం ఏదైతే ఉందో ఈ యొక్క కాలాన్ని మీరు కనుక ఎక్కువ ఎంజాయ్మెంట్కి లేదా ఎక్కువ ఆకర్షణలకు లేకపోతే ఎక్కువ ఫ్యాషన్ ఇలాంటి వాటికి సమయాన్ని వృధా చేస్తూ చదువు మీద దృష్టి పెట్టకుండా ఉన్నారనుకోండి, ఫ్యూచర్లో మీరు మంచి జాబ్ను పొందలేరు. అప్పుడు మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తుఫాన్లు మరి ప్రకృతిలో ఎలా వస్తూ ఉంటాయో, ఆటుపోట్లు ఎలా వస్తుంటాయో మన లైఫ్లో కూడా అంతే. అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది, అవేమీ మనకు చెప్పి రావు కదా. అలాగే అనుకోకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అవేమి ముందు నుంచి మనకి చెప్పి రావు కదా. సో ఇలా కానీ మీరు మంచి ఉన్నతమైన జాబ్ కనుక సంపాదించుకున్నారనుకోండి, అలాంటివి వచ్చినప్పటికీ కూడా మీకు మంచి జాబ్ ఉంది కాబట్టి కాస్త అటు ఇటు అయినా ఆ జాబ్లో వచ్చే సాలరీతో మీరు అన్నిటిని కూడా మెయింటైన్ చేయగలుగుతారు. సో తర్వాత మీ తర్వాత వచ్చే మీ తరం అంటే మీ తర్వాత జనరేషన్కి కూడా మీరు సేఫ్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోగలుగుతారు. మీ యొక్క తల్లిదండ్రులే చూడండి, వాళ్ళు పాపం ఎంతో కష్టపడి మిమ్మల్ని చాలా మరి మంచి భవిష్యత్తు మీకు ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. నిజానికి వాళ్ళ కాలంలో మనకులాగా ఇన్ని అవకాశాలు లేవు, ఉచితంగా మీకు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి, కానీ వాళ్ళకి అప్పట్లో అలాంటివి ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు చదువుకోలేకపోయారు. కానీ మీరు అలా ఉండకూడదని మిమ్మల్ని చాలా బాగా ఉన్నతమైన పొజిషన్లో వాళ్ళు చూడాలని మీకోసం ఎంతో కష్టపడుతున్నారు కదా. సో కాబట్టి
మీరు కూడా వాళ్ళని మైండ్లో పెట్టుకోండి. వాళ్ళని మైండ్లో పెట్టుకుని మేము ఫ్యూచర్లో మా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, సో మేము కూడా బాగా సెటిల్ అవ్వాలి అని ఆలోచన కలిగి మంచి ప్రణాళికలు వేసుకోండి. అండ్ మీకు ఏ సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందో, మీ నాలెడ్జ్ని ఎక్కడ మీరు ఉపయోగించగలరో ఆ సబ్జెక్ట్స్ని మీరు ఎంచుకోండి. దానిలోనే మీరు ముందుకు వెళ్తే త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదనుకోండి, ఎవరో చెప్పారు, లేకపోతే మా ఫ్రెండ్స్ వేరే దాంట్లో ఉన్నారు, మేము అక్కడికి వెళ్తామంటే మీరు కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది, చాలా కష్టపడవలసి వస్తుంది. సో కాబట్టి అలా కాకుండా మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది మీరు ఎంచుకోండి. గతంలో కూడా మనం ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అయితే మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. సో కాబట్టి మీ భవిష్యత్తు అనేది మీ చేతిలోనే ఉంది. సో మీరు ఎంత స్ట్రాంగ్గా మీ భవిష్యత్తుని నిర్మించుకుంటారో, లేదా ఏదో ఒకట్లే పర్వాలేదు అని అలాగే మరి సాధారణంగా ఉంటారో, అది మీ ఇష్టం. అయితే మీరు మంచి వృద్ధిలో ఉండాలనే మేమైనా మీ పేరెంట్స్ అయినా అందరూ కూడా కోరుకుంటాం. అలాగే మీరు కూడా అంతే కదా, మంచి లైఫ్ని అనుభవించాలి అని అనుకుంటారు కదా. ఎవరైనా బాస్గా ఉండాలని కోరుకుంటారు, కానీ బాస్ దగ్గర పనిచేయాలని కోరుకోరు కదా. సో కాబట్టి బాస్గా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి, మంచి ఆలోచన మనకి ఉండాలి. దానికోసం మనం ఎంత కష్టమైనా సరే శ్రమించాలి. ఇప్పుడు మంచి ఆలోచన ఉంది, మంచి డెసిషన్ తీసుకున్నారు, కానీ లాభం ఏంటి? శ్రమించకపోతే, కష్టపడకపోతే, చదవకపోతే. సో కష్టపడాలి, చదవాలి. అప్పుడే మీరు వేసుకున్నటువంటి మీ ప్రణాళికకు చక్కటి ఫలితాన్ని మీరు పొందుతారు. అండ్ ఇంకా మీరు అందరితోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. మీకంటే చిన్నవారైతే వాళ్ళని అభిమానించండి, ప్రేమగా మాట్లాడండి. పెద్దవాళ్ళైతే గౌరవించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తారో మీ భవిష్యత్తులో మీకు అదే తిరిగి వస్తుంది. సో మీరు చాలాసార్లు టీచర్స్ని విసిగిస్తూ వాళ్ళతో మాట్లాడే విధానంలో కూడా ఒక్కొక్కసారి జోక్గా మాట్లాడుతూ ఇలా ఉంటారు కదా. అయితే ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాబట్టి సరిపోతుంది, కానీ కాలేజీలో ఈ విధంగా ఉంటే కుదరదు. ఎందుకంటే అక్కడ మీకంటే సీనియర్స్ కూడా ఉంటారు. సో కాబట్టి మీరు ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నారో, ఏమైతే చేస్తున్నారో దాని ఫలితమే ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. ఇది మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. అలాగే మీ యాటిట్యూడ్ని మార్చుకోండి. మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని ఎప్పుడైనా ఎవరైనా గౌరవిస్తారు. సో కాబట్టి మంచి వ్యక్తిత్వాన్ని మీరు బిల్డ్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా, మీరు మాట్లాడే విధానం చక్కగా ఉండాలి. అప్పుడు మీరు ఎలాంటి వాళ్ళనైనా సరే త్వరగా ఆకర్షించగలుగుతారు. సో కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని చక్కగా మంచిగా ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలి, మంచి భవిష్యత్తు పొందాలని ఆశిస్తూ ఈరోజుకి క్లాస్ ముగిద్దాం. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం.